హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శివ సార్. వెల్కమ్ టు శివ కాంపిటేటివ్ షార్ట్ కట్స్. ఈరోజు ఇండియన్ పాలిటీ సంబంధించి చూద్దాం. ఫస్ట్ క్లాస్లో భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం, బ్రిటిష్ వారు చేసిన చట్టాలు. క్లియర్? భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం, బ్రిటిష్ వారు చేసిన చట్టాలు. ఇది చూసినట్లయితే ముందుగా అసలు రాజ్యాంగము అంటే ఏంటి? రాజ్యాంగంను ఆంగ్లంలో ఏ విధంగా పిలుస్తారంటే రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్. ఏంటి? కాన్స్టిట్యూషన్. క్లియర్? అయితే కాన్స్టిట్యూషన్ అంటే అర్థం ఏంటంటే టు ఎస్టాబ్లిష్. కాన్స్టిట్యూషన్ అంటే అర్థం ఏంటంటే టు ఎస్టాబ్లిష్. టు ఎస్టాబ్లిష్ అంటే వరుస క్రమము అని అర్థం. ఏ క్రమం అండి? వరుస క్రమము అనే అర్థం. టు ఎస్టాబ్లిష్, వరుస క్రమము అనే అర్థం రావడం జరుగుతుంది. అసలు కాన్స్టిట్యూషన్ అనేది ఏ భాషా పదము అంటే గ్రీకు భాషా పదము. కాన్స్టిట్యూషన్ అనేది ఏ భాషా పదము అంటే గ్రీకు భాషా పదము. క్లియర్? అయితే ప్రపంచంలోనే మొట్టమొదటి రాజ్యాంగం ఏదంటే బ్రిటన్ రాజ్యాంగం. ప్రపంచంలోనే మొట్టమొదటి రాజ్యాంగం ఏదంటే బ్రిటన్ రాజ్యాంగాన్ని పిలవడం జరుగుతుంది. అర్థమవుతుందండి? అలాగే ఈ బ్రిటన్ రాజ్యాంగాన్ని పరిమాణాత్మక రాజ్యాంగం అని పిలవడం జరుగుతుంది. పరిమాణాత్మక రాజ్యాంగం అంటే అర్థం ఏంటంటే ఒకేసారి రాయకుండా అంచెలంచెలుగా అంటే బ్రిటన్ రాణికి అనుకూలంగా తయారు చేసుకోవడమే లేదా మార్పులు చేసుకోవడమే ఈ బ్రిటన్ రాజ్యాంగం యొక్క ప్రత్యేకత. అందుకే పరిమాణాత్మక రాజ్యాంగం. నచ్చినప్పుడు సవరణ చేసుకోవచ్చు, నచ్చినప్పుడు మార్చుకోవచ్చు, వాళ్ళకు అనుకూలంగా తయారు చేసుకోవచ్చు. దాన్నే పరిమాణాత్మక రాజ్యాంగం అని పిలవడం జరుగుతుంది. బ్రిటన్ రాజ్యాంగం. ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏదంటే బ్రిటన్ రాజ్యాంగం, పరిమాణాత్మక రాజ్యాంగం. ఈ బ్రిటన్ రాజ్యాంగానికి మరో ప్రత్యేకత ఉంది. అదే అదృఢ రాజ్యాంగం. అదృఢ రాజ్యాంగం అంటే దృఢంగా ఉండదు, అదృఢము. నచ్చినప్పుడు మార్చుకోవచ్చు, నచ్చినట్లు చేసుకోవచ్చు. దీన్నే అదృఢ రాజ్యాంగం అని పిలవడం జరుగుతూ ఉంది. క్లియర్? అలాగే ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం. లిఖిత రాజ్యాంగం అంటే అర్థం ఏంటంటే రాతపూర్వకంగా రచించింది, అలాగే దాన్ని కంటిన్యూషన్ చేసింది. అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఏదంటే అమెరికా రాజ్యాంగం. అమెరికా రాజ్యాంగం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ప్రపంచంలోనే దృఢ రాజ్యాంగం అని దేన్ని పిలుస్తారంటే దృఢ రాజ్యాంగం. దృఢ రాజ్యాంగం ఏదంటే అమెరికా రాజ్యాంగం. అదృఢ రాజ్యాంగం ఏదంటే బ్రిటన్ రాజ్యాంగం. అలాగే అతి చిన్న రాజ్యాంగం కూడా అమెరికా రాజ్యాంగమే. అలాగే అతి తక్కువ కాలం పట్టిన రాజ్యాంగం కూడా అమెరికా రాజ్యాంగమే. అంటే 4 నెలలు మాత్రమే పట్టడం జరిగింది. 4 నెలలు మాత్రమే పట్టింది అతి చిన్న రాజ్యాంగం. క్లియర్? అమెరికా రాజ్యాంగం ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం, అతి చిన్న రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం, అతి తక్కువ కాలం పట్టిన రాజ్యాంగం కూడా అమెరికా రాజ్యాంగాన్ని పిలవడం జరుగుతూ ఉంది. క్లియర్? అలాగే ఈ లిఖిత రాజ్యాంగం అన్నాం కదా, అమెరికా రాజ్యాంగాన్ని తయారు చేసిన సంస్థ లేదా సమావేశం ఏదంటే ఫిలడెల్ఫియా సమావేశం. ఏ సమావేశం అండి? ఫిలడెల్ఫియా సమావేశం. ఈ ఫిలడెల్ఫియా సమావేశంలోనే అమెరికా రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. అలాగే ప్రపంచంలోనే రెండవ లిఖిత రాజ్యాంగం ఫ్రెంచ్ రాజ్యాంగం. ఈ ఫ్రెంచ్ రాజ్యాంగాన్ని నేషనల్ అసెంబ్లీ అనే సంస్థ అనేది తయారు చేయడం జరిగింది. అంటే భారతదేశ రాజ్యాంగాన్ని ఎవరు తయారు చేశారు అంటే రాజ్యాంగ పరిషత్ ఏ విధంగా చెప్తున్నామో ఫ్రెంచ్ రాజ్యాంగాన్ని కూడా నేషనల్ అసెంబ్లీ తయారు చేసింది. అలాగే
అమెరికా రాజ్యాంగాన్ని ఫిలడెల్ఫియా సమావేశంలో తయారు చేయడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. రైట్. అయితే ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం ఏదంటే భారత రాజ్యాంగం. ఎందుకంటే 395 ఆర్టికల్స్ని పొందుపరుచుకోవడం జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం ఏదంటే భారత రాజ్యాంగం. 395 ఆర్టికల్స్ పొందుపరుచుకోవడం జరిగింది. భారత రాజ్యాంగానికి రచించడానికి పట్టిన సమయం ఎంతంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టడం జరిగింది భారత రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి. క్లియర్. అలాగే ప్రపంచంలోనే ఎక్కువ కాలం పట్టిన రాజ్యాంగం ఏదంటే 9 సంవత్సరాలు పట్టింది ఒక రాజ్యాంగాన్ని తయారు చేయడానికి. ఆ దేశమే ఆస్ట్రేలియా రాజ్యాంగం. ఏ రాజ్యాంగం అండి? ఆస్ట్రేలియా రాజ్యాంగం. ప్రపంచంలోనే ఎక్కువ కాలం రాజ్యాంగానికి తయారు చేయడానికి పట్టిన సమయము, ఎక్కువ సమయం తీసుకుంది ఏ దేశం అంటే ఆస్ట్రేలియా. 9 ఇయర్స్ తీసుకోవడం జరిగింది. క్లియర్. అర్థమైందండి. అసలు కాన్స్టిట్యూషన్ అనేది ఏ భాషా పదం అండి? గ్రీకు భాషా పదము. ప్రపంచంలోని మొట్టమొదటి రాజ్యాంగం ఏదండి? బ్రిటన్ రాజ్యాంగము. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఏదండి? అమెరికా రాజ్యాంగము. అతి ఎక్కువ కాలం రాజ్యాంగాన్ని రచించడానికి పట్టిన సమయము ఏ దేశం తీసుకోవడం జరిగిందంటే ఆస్ట్రేలియా. 9 ఇయర్స్ తీసుకోవడం జరిగింది. ప్రపంచంలో అతి పెద్ద రాజ్యాంగం ఏదంటే అమెరికా రాజ్యాంగం. మీ అందరికీ తెలిసిందే. రైట్. ఇలా కాలక్రమంలో అసలు మన భారతదేశాన్ని ఇలా ఉండేటప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించడం జరిగింది. బ్రిటిష్ వారిలో ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన భారతదేశాన్ని వర్తకం కోసం రావడం జరిగింది. అయితే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే 1600 డిసెంబర్ 31వ తేదీన స్థాపించడం జరిగింది. 1600 డిసెంబర్ 31వ తేదీన తయారు చేయడం జరిగింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారు. ఎక్కడ స్థాపించారంటే లండన్లో స్థాపించడం జరిగింది. ఎక్కడండి? లండన్లో స్థాపించడం జరిగింది. క్లియర్. అర్థమవుతుందండి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని 1600 డిసెంబర్ 31వ తేదీన ఎక్కడ స్థాపించారు? ఎక్కడండి? లండన్లో స్థాపించడం జరిగింది. అప్పుడు లండన్ రాణి ఎవరంటే క్వీన్ ఎలిజబెత్ రాణి. ఎలిజబెత్ 1 అంటే అక్కడున్న రాణును ఎలిజబెత్ రాణి అనే వాళ్ళు పాలిస్తూ ఉన్నారు. ఎలిజబెత్ 1 బ్రిటన్ రాణి. అప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న మొఘల్ చక్రవర్తి ఎవరంటే మొఘల్ చక్రవర్తి ఎవరంటే అక్బర్. ఎందుకంటే 1600 వరకు అంటే 1605వ సంవత్సరం వరకు మనకి అక్బర్ పరిపాలిస్తూ ఉన్నారు. అక్బర్ అనే అతను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించినప్పుడు మొఘల్ చక్రవర్తి ఎవరంటే అక్బర్. క్లియర్. అలాగే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వర్తక అనుమతి కోసం మొదటిసారిగా ఎప్పుడు వచ్చిందంటే 1608వ సంవత్సరంలో రావడం జరిగింది. 1608వ సంవత్సరంలో రావడం జరిగింది. ఎందుకంటే అక్బర్ 1605 వరకు మాత్రమే ఉన్నారు. 1608లో మొఘల్ చక్రవర్తి ఎవరంటే జహంగీర్. ఎవరండి? జహంగీర్. ఈ జహంగీర్ ఆస్థానానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వర్తక అనుమతికి రావడం జరిగింది. కానీ జహంగీర్ ఆ వర్తక అనుమతిని తిరస్కరించడం జరిగింది. ఆ వర్తక అనుమతికి వచ్చిన వ్యక్తి ఎవరంటే సర్ థామస్ రో. ఎవరండి? సర్ థామస్ రో అనే వ్యక్తి వర్తక అనుమతికి రావడం జరిగింది. ఈ వర్తక అనుమతికి వచ్చినప్పుడు జహంగీర్ ఏం చేశారంటే మేము వర్తక అనుమతి ఇవ్వము, మేమే పాలించుకుంటాము, మీరు రావాల్సిన లేదు అని చెప్పడం జరిగింది. తిరస్కరించడం జరిగింది. అయితే కాలక్రమంలో 1611వ సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఆంధ్ర ప్రాంతానికి రావడం జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా మచిలీపట్నం అనే ప్రాంతానికి రావడం జరిగింది. ఈ మచిలీపట్నం ప్రాంతానికి వచ్చేటప్పుడు
మన ఆంధ్ర ప్రాంతాన్ని పాలిస్తున్న రాజు లేదా ప్రభువు ఎవరంటే మహమ్మద్ కూలీ కుతుబ్ షా. ఎవరండి? మహమ్మద్ కూలీ కుతుబ్ షా. మహమ్మద్ కూలీ కుతుబ్ షా వర్తక అనుమతి ఇవ్వడం జరిగింది. ఎవరికి? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఎప్పుడు వచ్చారు? 1611 సంవత్సరంలో రావడం జరిగింది. ఏ నౌక ద్వారా? గ్లోబ్ అనే నౌక ద్వారా రావడం జరిగింది. గ్లోబ్ అనే నౌక ద్వారా ఎవరు వచ్చారు? హిప్పన్. ఎవరండి? హిప్పన్. హిప్పన్ అనే వ్యక్తి గ్లోబ్ అనే నౌక ద్వారా ఆంధ్ర ప్రాంతానికి వచ్చి వర్తక అనుమతికి రావడం జరిగింది. వర్తక అనుమతి వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రభు మహమ్మద్ కూలీ కుతుబ్ షా వర్తక అనుమతి ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇవ్వడం జరిగింది? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది 1611 సంవత్సరంలో ఆంధ్ర ప్రాంతానికి మొదటిసారిగా వచ్చిన వాళ్ళు బ్రిటిష్ వారు. ఎప్పుడు వచ్చారండి? 1611లో వీరికి వర్తక అనుమతి అనేది ఇవ్వడం జరిగింది. ఎక్కడ? ఏ ప్రాంతంలో ఇచ్చారు? మచిలీపట్నంలో. అప్పుడు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరంటే మహమ్మద్ కూలీ కుతుబ్ షా గారు మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు. క్లియర్? అలాగా ఈ కాలక్రమంలో నెక్స్ట్ 1600 సంవత్సరం అయిపోయింది. 1611లో వచ్చారు. 1615 సంవత్సరంలో విలియం హకిన్స్ అనే వ్యక్తి జహంగీర్ ఆస్థానానికి రావడం జరుగుతుంది. భారతదేశంలో కూడా మాకు వర్తక అనుమతి ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. విలియం హకిన్స్కి వర్తక అనుమతికి వచ్చిన తర్వాత జహంగీరు ఇతనికి వర్తక అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని మొదటిసారిగా వర్తక అనుమతికి ఈ విధంగా వచ్చేసిన తర్వాత భారతదేశాన్ని ఏ విధంగా దోచుకున్నారు అంటే 1757 సంవత్సరంలో, అలా కాలక్రమంలో 1757 సంవత్సరంలో 1756 ముందుగా బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి ఎవరంటే సిరాజుద్దౌలా. ఎవరండి? సిరాజుద్దౌలా 1756 ప్రాంతంలో బెంగాల్ ప్రాంతాన్ని పాలిస్తున్నారు. అప్పుడు బెంగాల్ పాలకుడు ఎవరంటే సిరాజుద్దౌలా. ఈ సిరాజుద్దౌలా ఏం చేశారంటే ఈ వర్తక అనుమతి బ్రిటిష్ వారు వర్తక అనుమతి వచ్చిన తర్వాత బ్రిటిష్ వారికి ఇవ్వనని చెప్పడంతో వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ స్థావరాలను బెంగాల్లో ఏర్పాటు చేసుకొని కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఇతను ఆగ్రహానికి లోనయ్యి కొంతమంది వ్యక్తులని, అంటే 156 మంది వ్యక్తులని ఒక చీకటి గదిలో బంధిస్తారు. చీకటి గది అంటే చాలా చిన్న గది అందులో చీకటి గది అందులో బంధించి 156 మంది అందులో బంధించడం జరుగుతుంది. ఇందులో 20 మంది మినహా మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు. అంటే 136 మంది చనిపోయారు. 136 మంది చనిపోయారు. చీకటి గది ఉదాంతం అంటారు దాన్నే. చీకటి గది ఉదాంతం ఏ సంవత్సరంలో జరిగిందంటే 1756 సంవత్సరంలో చీకటి గది ఉదంతం జరగడం జరిగింది. ఈ చీకటి గది ఉదంతం జరిగేసిన తర్వాత భారతదేశంలో నెక్స్ట్ రాబర్ట్ క్లైవ్ అనే వ్యక్తి బ్రిటిష్ వారి తరఫున సైన్యాధిపతిగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ రాబర్ట్ క్లైవ్కు కోపం వచ్చి ఏం చేస్తాడంటే సిరాజుద్దౌలా మీద యుద్ధం ప్రకటిస్తాడు. యుద్ధం ప్రకటించి 1757 జూన్ 23వ తేదీన చాలా ఇంపార్టెంట్ యుద్ధం ప్లాసీ యుద్ధం జరిగింది. ఏ యుద్ధం అండి? ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1757 జూన్ 23వ తేదీన ప్లాసీ యుద్ధం జరగడం జరిగింది. క్లియర్? 1757 జూన్ 23వ తేదీన ప్లాసీ యుద్ధం జరిగింది. ఎవరెవరికి మధ్య జరిగింది? సిరాజుద్దౌలాకును రాబర్ట్ క్లైవ్కి. రాబర్ట్ క్లైవ్ ఎవరంటే బ్రిటిష్ సైన్యాధిపతి. ఆ సందర్భంలో బ్రిటిష్ సైన్యాధిపతిగా వ్యవహరిస్తున్న వ్యక్తి రాబర్ట్ క్లైవ్. ఈ రాబర్ట్ క్లైవ్ సిరాజుద్దౌలాను ప్లాసీ యుద్ధంలో ఓడిస్తాడు. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757 జూన్ 23న
క్లియర్. అయితే ఈ ప్లాసీ యుద్ధం యొక్క ప్రత్యేకత ఏంటంటే బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసిన యుద్ధం అని దేన్ని పిలుస్తారంటే ప్లాసీ యుద్ధాన్ని పిలవడం జరుగుతుంది. బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసిన యుద్ధం ఏదంటే ప్లాసీ యుద్ధం. బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసిన యుద్ధం ఏదండి ప్లాసీ యుద్ధం. తర్వాత ఈ సిరాజ్ యుద్ధంలో చనిపోయిన తర్వాత బెంగాల్ నవాబుగా మీర్ జాఫర్ని నియమిస్తారు. మీర్ జాఫర్ని నియమించిన తర్వాత ఈ మీర్ జాఫర్ ఏం చేస్తాడంటే సాధారణ ప్రజలకు కూడా వర్తకనుమతి ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్న ప్రజలకు కూడా. దీనికి బ్రిటిష్ వారు ఆగ్రహించుకొని ఇతను తొలగించేసిన తర్వాత ఇతను అల్లుడైన మీర్ కాసింని బెంగాల్ నవాబుగా చేయడం జరుగుతుంది. బెంగాల్ నవాబుగా చేసిన తర్వాత ఇతను కూడా మీర్ కాసిం ఏం చేస్తాడంటే భారతీయులకు కూడా వర్తకనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రాంతానికి కలెక్టర్ అయ్యారనుకోండి. కలెక్టర్ అయిన తర్వాత మీరు ఏ ప్రాంతానికి అయితే చెందిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీకాకుళం జిల్లాకి చెందిన వాళ్ళు, శ్రీకాకుళం పక్కన విజయనగరం ఉంది. విజయనగరం ఉన్నప్పుడు ఆ విజయనగరం సంబంధించి మీ ఊరు వాళ్ళు అంటే అక్కడికి ఏదో ఒక ప్రాబ్లం మీద వచ్చారు. కానీ మీరు ఏం చేస్తారు, వాళ్ళకి ఆ ప్రాబ్లం సార్ట్అవుట్ చేయడానికి మీరు ప్రయత్నిస్తుంటారు. ముందు వాళ్ళతో ప్రేయర్ చేస్తారు. అంటే లోకల్ వాళ్ళకి ముందు ప్రేయర్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ మీర్ కాసిం కూడా ఆ విధంగా చేయడం జరిగింది. మీర్ కాసిం ఏం చేశారంటే భారతీయులకి సపోర్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అప్పుడు బ్రిటిష్ వారు కోపం వచ్చి, నాయన నేను ఎందుకు నియమించారా బాబు, నువ్వు మాకు హెల్ప్ చేస్తానని చేస్తే నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావేట్రా బాబు అని తీసి ఇతను తొలగించి మళ్ళీ మీర్ జాఫర్నే రాజుగా చేస్తారు. మీర్ జాఫర్నే మళ్ళీ రాజుగా చేసి ఆ మీర్ జాఫర్ ఏం చేస్తాడంటే ఈ మీర్ కాసిం కోపం వస్తుంది తొలగించిన తర్వాత. ఇతను ఒక కూటమిగా ఏర్పడతారు. ఇండియా కూటమి ఒక కూటమిగా ఏర్పడి ఈ కూటమిలో సభ్యులు ఎవరంటే మీర్ కాసిం ఒకరు, అలాగే అయోధ్య నవాబు అయోధ్య నవాబు. ఈ అయోధ్య నవాబు ఎవరంటే షుజా-ఉద్-దౌలా. అతను సిరాజ్-ఉద్-దౌలా చనిపోయాడు, బెంగాల్ నవాబు. ఇతను అయోధ్య నవాబు షుజా-ఉద్-దౌలా, మీర్ కాసిం, అలాగే మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం. వీళ్ళు ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి 1764 అక్టోబర్ 22వ తేదీన బక్సార్ యుద్ధం జరిగింది. బ్రిటిష్ వారి తరఫున రాబర్ట్ క్లైవ్ ఎవరిని పంపించారంటే హెక్టర్ మండ్రో. ఈ మండ్రోకును వీళ్ళు ముగ్గురు కూటమికి మధ్య ఏ యుద్ధం జరిగిందంటే బక్సార్ యుద్ధం జరిగింది. ఈ బక్సార్ యుద్ధంలో మండ్రో గెలుస్తారు. అంటే బ్రిటిష్ వారు ప్లాసీ యుద్ధంలో గెలిచారు, బక్సార్ యుద్ధంలో గెలవడం జరిగింది. అయితే ఈ యుద్ధం యొక్క ప్రత్యేకత ఏంటంటే బ్రిటిష్ వారు ఏర్పడడానికి పునాది వేసిన యుద్ధం అయితే ప్లాసీ యుద్ధం. కానీ బ్రిటిష్ వారు పూర్తిగా భారతదేశానికి ఆక్రమించుకోవడానికి ఉపయోగపడిన యుద్ధం ఏదంటే బక్సార్ యుద్ధం. క్లియర్. ప్లాసీ యుద్ధం అయితే పునాది వేసిన యుద్ధము, బక్సార్ యుద్ధం అయితే పూర్తిగా ఆక్రమించుకున్న యుద్ధము. క్లియర్. బక్సార్ యుద్ధం అనేది ఏ సంవత్సరంలో జరిగింది? 1764 అక్టోబర్ 22న జరగడం జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది? బ్రిటిష్ సైన్యాధిపతి అయిన మండ్రోకి, భారత కూటమైన మీర్ కాసిం మరియు ఎవరండి అయోధ్య నవాబు షుజా-ఉద్-దౌలా, మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం మధ్య జరిగింది. ఎవరు గెలుపొందారంటే హెక్టర్ మండ్రో అనే అతను గెలుపొందడం జరిగింది. క్లియర్. ఈ గెలుపొందిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? ఒప్పందం చేసుకుంటారు. 1765వ సంవత్సరంలో అలహాబాద్ సంధి జరిగింది. ఏ సంధి అంటే అలహాబాద్ సంధి జరిగింది. 1765వ సంవత్సరంలో ఏ సంధి జరిగిందండి? అలహాబాద్ సంధి జరిగింది. ఎవరెవరికి జరిగింది? బ్రిటిష్ వారికును ఈ భారత్ ఉన్న కూటమికి మధ్య అలహాబాద్ సంధి జరిగింది. ఈ అలహాబాద్ సంధి జరిగిన తర్వాత కాలక్రమంలో బెంగాల్,
బీహార్, ఒరిస్సా ప్రాంతంలో వ్యాపార వర్తకులతో మొత్తం పూర్తిగా బ్రిటిష్ వారు తీసుకోవడం జరిగింది. క్లియర్. ఈ ఒప్పందంలో భాగంగా బ్రిటిష్ వారు ఏం చేశారంటే బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతంలో మొత్తం వ్యాపార వర్తక అనుమతులన్నీ కూడా బ్రిటిష్ వారే తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే నెక్స్ట్ ఆ కాలక్రమంలో కొద్దీ భారతదేశంలో పూర్తిగా స్థాపించిన తర్వాత బ్రిటిష్ వారు పూర్తిగా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత భారతదేశం వాళ్ళు ముందుగా అంటే బ్రిటిష్ వారు వర్తకనంతో వచ్చినప్పటికీ కూడా తర్వాత వ్యాపార వ్యవహారాలతో పాటు రాజకీయ వ్యవహారాలు కూడా చూసుకోవడం జరిగింది. రాజకీయ వ్యవహారాల్లో కూడా వీళ్ళు పాలు పంచుకోవడం జరిగింది. అందువలన వీళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు కొన్ని చట్టాలు చేయడం జరిగింది. అవే బ్రిటిష్ వారు భారతదేశంలో చేసిన చట్టాలు. క్లియర్. అయితే భారతదేశంలో బ్రిటిష్ వారు ఏ విధమైన చట్టాలు చేశారంటే ముందుగా 1773 నుంచి 1858 వరకు 1773 నుంచి 1858 వరకు బ్రిటిష్ వారు లేదా కంపెనీ పాలనలో ఉన్నాం. మనం ఏ పాలనలో ఉన్నాం? కంపెనీ పాలనలో ఉన్నాము. ఎప్పటి వరకు? 1773 నుంచి 1858 వరకు కంపెనీ పాలనలో ఉండడం జరిగింది. నెక్స్ట్ 1858 నుంచి 1947 వరకు మనం ఎవరి పాలన కింద ఉన్నామంటే బ్రిటన్ రాణి పాలన కింద ఉన్నాము. 1773 నుంచి 1858 వరకు కంపెనీ పాలన మనం ఉన్నట్లయితే 1858 నుంచి 1947 మధ్య కాలంలో బ్రిటన్ రాణి పాలనలో ఉన్నాము. అయితే ఈ కంపెనీ పాలనలో చేసిన చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు. కంపెనీ పాలనలో ఉన్న ఆ కాలంలో చేసిన చట్టాలను ఏమంటారంటే చార్టర్ చట్టాలు అంటారు. చార్టర్ చట్టాలు బ్రిటన్ రాణి పాలనలో ఉన్నప్పుడు అప్పుడు చేసిన చట్టాలను ఏ విధంగా పిలుస్తారంటే కౌన్సిల్ చట్టాలు, భారత ప్రభుత్వ చట్టాలు. కౌన్సిల్ చట్టాలు, భారత ప్రభుత్వ చట్టాలు, 3 రకాల చట్టాలు వచ్చాయి మనకి ఇక్కడ. క్లియర్. చార్టర్ చట్టాలు, కౌన్సిల్ చట్టాలు, భారత ప్రభుత్వ చట్టాలు 3 రకాలుగా రావడం జరిగింది. క్లియర్. కంపెనీ పాలనలో చేసిన చట్టాలను చార్టర్ చట్టాలని, అలాగే బ్రిటన్ రాణి పాలన కాలంలో చేసిన చట్టాలను భారత ప్రభుత్వ చట్టాలు మరియు కౌన్సిల్ చట్టాలు అని పిలవడం జరిగింది. కౌన్సిల్ చట్టాలు అని పిలుస్తూ ఉన్నారు సార్. అవును. బ్రిటిష్ వారు 1777 నుంచి 1858 మధ్య చేసిన చట్టాలను చార్టర్ చట్టాలని పిలవడం జరుగుతుంది. అలాగే అప్పుడు పాలన ఉందని కంపెనీ పాలనలో చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ 1858 నుంచి 1947 వరకు చేసిన చట్టాలను భారత ప్రభుత్వ చట్టాలని, కౌన్సిల్ చట్టాలని పిలవడం జరుగుతుంది. అయితే చార్టర్ చట్టాలు అనేవి ఏవంటే 1773 చార్టర్ చట్టం, 1784 ఫిట్స్ ఇండియా చట్టం, 1793 చార్టర్ చట్టం, 1813 చార్టర్ చట్టం, 1833 చార్టర్ చట్టం, 1853 చార్టర్ చట్టం. అంటే చార్టర్ చట్టాలు 1773, 1784, 1793, 1813, 1833, 1853 ఇవన్నీ చార్టర్ చట్టాలు. అలాగే భారత ప్రభుత్వ చట్టాలు చూసుకున్నట్లయితే 1858 భారత ప్రభుత్వ చట్టం, 1919 భారత ప్రభుత్వ చట్టం, 1935 భారత ప్రభుత్వ చట్టం. క్లియర్. భారత ప్రభుత్వ చట్టాలైతే 1858, 1919, 1935 వీటిని భారత ప్రభుత్వ చట్టాలు అని పిలవడం జరుగుతుంది. కౌన్సిల్ చట్టాలు అయితే 1861 కౌన్సిల్ చట్టం, 1893 కౌన్సిల్ చట్టం, 1892, 1861 కౌన్సిల్ చట్టం,
1862 కౌన్సిల్ చట్టం, 1909 కౌన్సిల్ చట్టం. అంటే మీకు బిట్టు ఏ విధంగా అడిగే అవకాశాలు ఉంటాయంటే, ఈ క్రింది వానిలో చార్టర్ చట్టం కానిదేది, ఈ క్రింది వానిలో చార్టర్ చట్టం కానిదేది అడగచ్చు. లేదనుకుంటే ఈ క్రింది వానిలో భారత ప్రభుత్వ చట్టం కానిదేది, లేదనుకుంటే ఈ క్రింది వానిలో భారత కౌన్సిల్ చట్టం కానిదేది అని అడగచ్చు. క్లియర్? చార్టర్ చట్టం చూడండి, 1773, 1784, 1793, 1813, 1833, 1853 ఇవన్నీ కూడా చార్టర్ చట్టాలు. భారత ప్రభుత్వ చట్టాలు అయితే 1858 భారత ప్రభుత్వ చట్టం, 1919 భారత ప్రభుత్వ చట్టం, 1935 భారత ప్రభుత్వ చట్టం. ఈ 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అని పిలవడం జరుగుతుంది. కౌన్సిల్ చట్టాల్లో 1861, 1892, 1909. ఈ 1909ని ఏమని పిలుస్తారంటే మింటో మార్లే సంస్కరణలు. మా క్లాస్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరి కొంతమంది వ్యక్తులకి మీరు చెప్పండి. థ్యాంక్ యూ.